మిత్రులందరికీ TFS సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. ఈరోజు తేదీ ఫిబ్రవరి 26, 2022. సో ఇవాళ నేను ఒక స్ప్రేయింగ్ అయితే చేయబోతున్నాను. సో ఇవేనన్నమాట. సో ఇది వచ్చి సుమిటోమో కంపెనీ విద్యుత్ అని చెప్పేసి ప్యాక్లో బ్యూట్రాజోల్ 40% అనమాట. అదేవిధంగా ఇది వచ్చి కాల్షియం అనమాట, కాల్షియం 10%. అండ్ అదేవిధంగా ఇది విన్ ఇది ఒక 10 పంపులకి, అండ్ అలాగే ఇదేమో 30 పంపులకి. సో అలాగా టోటల్ 40 పంపుల వరకు నాకు పడుతుంది అనమాట, టోటల్గా 4 acresకి. సో అలాగా ఇది 40 పంపులకి. అండ్ అదేవిధంగా అక్టారా కూడా స్ప్రే చేస్తున్నాను, థయామెథాక్సామ్. సో ఈ 4 ప్రోడక్ట్స్ కూడా నేను 4 acresకి, అంటే 4 ఒకే స్ప్రేలో కాకుండా, సో ఇది వేరేనమాట. ఇది 10 పంపులకి, ఇది 30 పంపులకి, మిగతా కాల్షియం అండ్ అలాగే అక్టారా టోటల్గా 40 స్ప్రేయింగ్స్ అనమాట. సో ఈ విధంగా వీటి యొక్క యూసెస్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఇది ప్రధానంగా మొక్కల్లోని జిబ్రెలిన్స్ని ఆపేస్తుంది అనమాట. సో ఆ విధంగా జిబ్రెలిన్స్ అని అంటే మొక్కలో ఎదుగుదలకి దోహదపడేటువంటి ఆ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని అణగదొక్కటం ద్వారా ఆ ఎదుగుదల అనేది ఆగిపోయి, ఆ ఎదుగుదలలో ఉండేటువంటి ఆ ఫుడ్ స్టోరేజ్ అంతా కూడా, ఆ ఎనర్జీ అంతా కూడా మిగతా పార్ట్స్ అన్నిటికి కూడా మొక్క సరఫరా చేస్తుంది అనమాట. తద్వారా మనకి ఫ్లవరింగ్ మంచిగా రావడానికి కానీ, ఉన్న ఫ్లవరింగ్ రాలిపోకుండా, అదేవిధంగా ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్, పూత నుంచి పిందె కట్టడానికి కానీ, పిందె సాగటానికి కానీ, సో ఆ విధంగా ఆ ప్లాంట్లో ఉండేటువంటి ఆ ఫుడ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. తద్వారా మనకి ఫ్లవరింగ్ కానీ, ఆ ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్, ఫ్రూటింగ్ అనేది ఎక్కువగా మనకి మంచిగా వస్తుంది అనమాట. అదేవిధంగా ఇది సైటోకినిన్స్ని కూడా బూస్ట్ చేస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే ప్లాంట్లో మనకి పక్క కొమ్మలు రావటం కానీ, అండ్ ఈ మనకి యాక్సియల్ గ్రోతింగ్ అనేది, అంటే మనకి వర్టికల్ గ్రోత్ కాకుండా యాక్సియల్ గ్రోతింగ్ అనేది వస్తుంది అనమాట. సో మెయిన్గా ఏంటంటే ఎదుగుదలని కొంచెం వరకు ఆపి, ఆ ఎదుగుదలలో అది యూజ్ చేసుకునే ఆ ఎనర్జీని, ఫ్లవరింగ్ని, అదేవిధంగా పక్క కొమ్మలు వచ్చే విధంగా ఇది దోహదం చేస్తుంది అనమాట. సో ఇది ప్రధానంగా దీని యొక్క యూజెస్. సో అలాగా ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా విన్ వచ్చి ఒక ఎకరానికి సపరేట్గా స్ప్రే చేస్తున్నాను. సో దాంట్లో కొంచెం ఫ్లవరింగ్ తక్కువగా ఉన్నట్లుగా అనిపించింది నాకు. అదేవిధంగా కొంచెం ఎగురు కూడా వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో దీని ద్వారా ఏంటంటే మనకి ఫ్లవరింగ్ వస్తుంది, అదేవిధంగా మంచి లేత చిగుర్లు కూడా వస్తుంది అనమాట. కొంచెం గ్రోతింగ్ కూడా వచ్చే విధంగా పనిచేస్తుంది. అంటే గ్రోతింగ్ అని కాదు కానీ ఓవరాల్గా ఒక పచ్చదనం వస్తుంది అనమాట ఇది మనం స్ప్రే చేస్తే. దీంట్లో మనకి కొన్ని రకాల అమినో యాసిడ్స్, విటమిన్స్, అన్ని రకాల అంటే పోషకాలు అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా సాకరైడ్స్, అండ్ అలాగే నికోటినిక్ యాసిడ్, అండ్ అదేవిధంగా విటమిన్స్ ఉన్నాయి దీంట్లో. విటమిన్ B1 అని, విటమిన్ B2 అని, B6, అదేవిధంగా అమినో యాసిడ్స్, సిట్రిక్ యాసిడ్స్, అండ్ అలాగే ఫల్విక్ యాసిడ్స్ అని చెప్పేసి, సో ఇవన్నీ కూడా కలగలిపి దీంట్లో టోటల్గా కాంపోజిషన్ అయితే ఉంది. సో వీటన్నిటి గురించి పక్కన పెడితే ప్రధానంగా ఇది మొక్కల్లో పచ్చదనం వచ్చే విధంగా, అదేవిధంగా ఫ్లవరింగ్ వచ్చే విధంగా, ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్జన్ని కూడా ఇది ఎన్హాన్స్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ రెండింటి యొక్క పనితనం ఉంటుంది కాబట్టి, సో నేను ఈ విధంగా చూస్ చేసుకున్నాను అన్నమాట. సో నా అవసరాలకు తగ్గట్టుగా. సో అదేవిధంగా నేను చెప్పిన యూసేజ్ని బట్టి ఒకవేళ మీరు స్ప్రే చేయదలుచుకుంటే, మీకు ఏ విధంగా మీరు అనుకున్నట్లుగా ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరు ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేయొచ్చు. కాకపోతే కంపల్సరీ నేను కాల్షియం మాత్రం కలుపుకోమని చెప్తాను. ఎందుకంటే కాల్షియం వల్ల ఏంటంటే ప్రధానంగా మనకి ఈ ఫోటోసింథసిస్ ద్వారా తయారయ్యేటువంటి, అంటే కిరణజన్య సంయోగక్రియ నుంచి తయారయ్యేటువంటి ఆ ఫుడ్ అంతా కూడా, షుగర్స్ అన్నీ కూడా టోటల్గా మనకి కాయ సాగటానికి, కాయకి అంటే పూత నుంచి పిందెగా మారడానికి, పిందె సాగటానికి దోహదం పడేలాగా, అంటే హెల్ప్ అయ్యే విధంగా ఫుడ్ అంతా కూడా మొక్కలు ఈ ఫ్రూట్స్కి కన్వర్ట్ అయ్యే విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. సో ఆ విధంగా కాల్షియం అనేది హెల్ప్ చేస్తుంది. సో ఆ విధంగా మనకి ఫ్రూట్స్ మంచి నాణ్యతతో రావాలంటే, అంటే మనకి కాయలు మంచి నాణ్యతతో రావాలంటే కాల్షియం తప్పకుండా స్ప్రే చేయాలి. సో ఇప్పుడు నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను, కాల్షియం మాత్రం స్ప్రే చేయండి, కాల్షియం 10%. సో ఇది మనకి బయట మార్కెట్స్లో కూడా అవైలబుల్గా ఉంది. ఒకవేళ తక్కువ కాస్ట్లో మీకు కావాలనుకుంటే కనుక ఏంటంటే 9030805767 అని చెప్పేసి సుబ్బారావు గారు, సో అతను చాలా తక్కువ ధరలో మనకి ప్రొడక్ట్స్ అయితే సరఫరా చేస్తున్నారు. సో చాలా రోజుల క్రితం పంపించారు ఆయన, కాకపోతే కుదరలేదు. సో అలాగ వీడియో చేయాల్సింది.
సో మీరు ఇదే కాకుండా గ్రీన్ సీవీడ్ కూడా అతని దగ్గర అవైలబుల్గా ఉంది. సో అతను అది ఆ గ్రీన్ సీవీడ్ని కూడా అతను పంపించడం జరిగింది. నేను వరి పైరు మీద కూడా యూజ్ చేశాను, మంచి రిజల్ట్స్ అయితే అనిపించినాయి నాకు. దాంతోపాటుగా నేను అవని శుద్ధి, అదేవిధంగా RPS 76 కూడా యూజ్ చేయడం జరిగింది. నాకైతే ది బెస్ట్ రిజల్ట్స్ అనిపించినాయి. సో డెఫినెట్గా మీరు యూజ్ చేయదలుచుకుంటే యూజ్ చేయండి. 9030805767 సుబ్బారావు. సో వాళ్ళది ఆంధ్ర అనమాట. సో అక్కడ నుంచి మీకు డైరెక్ట్ కొరియర్ పంపిస్తారు. సో ఒకవేళ ఇప్పుడు యూజ్ చేయదలుచుకుంటే ఏమైనా ప్రోడక్ట్స్ మీకు కావాలనుకుంటే కనుక అన్ని రకాల కెమికల్స్, అదేవిధంగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్, అదేవిధంగా ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే అతని దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సీవీడ్, హ్యూమిక్, అదేవిధంగా ఫల్విక్, అమినో యాసిడ్స్, ఈ విధంగా కాల్షియం, మెగ్నీషియం, అదేవిధంగా ఇంకా కొన్ని రకాల ఫంగిసైడ్స్ కూడా అతని దగ్గర విడిగా అవైలబుల్గా ఉన్నాయి తక్కువ కాస్ట్లో. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే 9030805767 అనే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. బల్క్గా కూడా తెప్పించుకోవచ్చు. అదేవిధంగా 6BA కూడా డెఫినెట్గా ఇప్పుడు యూజ్ చేయాల్సి ఉంది. సో అది నేను తెప్పించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు 6BA యూజ్ చేయడం ద్వారా మనకి కాయలు మంచిగా షైనింగ్ రావడానికి కానీ, అదేవిధంగా కీపింగ్ క్వాలిటీ మంచిగా వచ్చే విధంగా, అదేవిధంగా మనకి ఓవరాల్గా కొంచెం సైటోకినిన్స్ ఎన్హాన్స్ అవుతాయి. కాబట్టి సైటోకినిన్స్ వల్ల మనకి ఓవరాల్గా మనకి ఇప్పుడున్న ఈ హార్వెస్టింగ్ టైంలో చాలా వరకు అది యూజ్ అవుతుంది అనమాట. సో డెఫినెట్గా ఇప్పుడైతే యూజ్ చేయండి. 6BA కూడా ఒకవేళ అవైలబుల్గా ఉంటే మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు. బిగ్ హార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. లేకపోతే అది కూడా 6BA కూడా ఈ సుబ్బారావు గారి దగ్గర ఉంటుంది. సో 9030805767. సో వాళ్ళకి మీరు ఫోన్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం తోట చూద్దాం ఏ విధంగా అనేది. సో ఇప్పుడు నాకు ప్రధానంగా ఉన్న ఒకటే ఒక సమస్య, కలుపు సమస్య. దీనికి నేను ధనుక సకురా తెచ్చాను కానీ స్ప్రే చేయాలి, అదే కొద్దిగా కష్టంగా ఉంది. పవర్ స్ప్రేయర్తో స్ప్రే చేస్తే సరిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ కాయలు సాగుతున్నవి, పూత పిందె కడుతుంది, అదేవిధంగా కాయలు కూడా సాగుతున్నాయి మంచిగానే, హెల్దీగా. తోట మంచి పచ్చదనంగా ఉంది. సో దీన్ని నేను కాపాడుకుంటే సరిపోద్ది. ఈ సంవత్సరం నేను దేవుణ్ణి కోరుకునేది ఏం లేదు. ఈ చలి తీవ్రత అనేది కొద్దిగా తగ్గుతూ పోతూ ఉంది. సో ఆ విధంగా మనకి ఈ చలి కొద్దిగా పెరిగితే కనుక ఇంకా మనకి ఫ్లవరింగ్కి చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా టెంపరేచర్స్ పెరగకపోతే మనకి ఓవరాల్గా ఫ్లవరింగ్ కానీ, లేకపోతే మనకి ఇప్పుడు ఫ్రూటింగ్ కానీ ఈ దశలో చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఆ విధంగా కొంచెం ఎండలు ముదిరితే కనుక అది చాలా డిసడ్వాంటేజ్ అనమాట మిరప తోటకి. సో ఇప్పుడు నేను దేవుణ్ణి కోరుకునేది ఒకటే, ఈ శివరాత్రికి సో ఈసారి ఒక్క పొద్దు చేయాలి. సో ఆ విధంగా ఈ చలికాలం అనేది ఇంకో 1 month అలా ఎక్స్టెండ్ అయితే డెఫినెట్గా నేను ఒక ఎకరాకి అంటే ఎక్కువగా ఆశలేం పెట్టుకోను కానీ ఒక 15 క్వింటాల్ అలాగా 10-15 క్వింటాల్ అలా తీయాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడున్న ఈ ఫ్లవరింగ్ని నేను కాపాడుకుంటే సరిపోద్ది నేను. సో దీని మీద నేను ఫ్లవరింగ్కే ఇంకేమైనా మందులు ఉంటే చాలా వరకు చాలా ఉన్నాయి మనకి ఇంకా నేను యూజ్ చేయనివి. సో అవన్నీ కూడా యూజ్ చేస్తాను. ఉన్న అస్త్రాలన్నీ వాడి దీన్ని కాపాడుకోవాలి అంతే, ఇక తగ్గేదేలే. సో ఒకటేంటంటే దీంట్లో కొద్దిగా గ్రోతింగ్ అనేది బాగా ఉందన్నమాట. సో దానికోసం అని చెప్పేసి నేను ఈ సుమిటోమో విద్యుత్, అదే టబోలి అని చెప్పేసి మనకి సేమ్ కంపెనీలో వేరే బ్రాండ్ నేమ్ తోటి అవైలబుల్గా ఉంది. సో అవి రెండు కూడా ఒకటే, ప్యాక్లోబ్యూట్రాజోల్ 40% SC రూపంలో ఉంటుంది అనమాట. కాకపోతే ఎందుకో మరి రెండు రకాల పేర్లతోటి మార్కెటింగ్ చేస్తుంది సుమిటోమో కంపెనీ. సో కొద్దిగా ఈ గ్రోతింగ్ తగ్గించి ఫ్లవరింగ్ ఇంకా పెంచితే కనుక ఇప్పుడు మనకి గ్రోతింగ్ తోటి పెద్దగా అవసరమేం లేదు, కొద్దిగా పచ్చదనం ఉంటే సరిపోద్ది. సో ఇంకోవైపు ఒక ఎకరాకి ఏంటంటే కొద్దిగా దాంట్లో నాకు ఎందుకో పచ్చదనం కరువు అయినట్లుగా అనిపించింది. అందుకని చెప్పేసి విని సపరేట్గా తెచ్చాను అన్నమాట. సో దాంతో ఏంటంటే మనకి గ్రీన్నెస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. సో మీరు ఇలాగా తోటలో ఈ కలుపుతోటి ఇబ్బంది పడుతూ ఉంటే కనుక క్విజాలోఫాప్ ఈథైల్ కానీ, లేకపోతే ప్రొపాక్విజాఫాప్, ఈ రెండిట్లో ఏదైనా స్ప్రే చేయొచ్చు. అంటే అదామా ఎజిల్ కానీ, లేకపోతే ధనుక సకురా. సో ఈ విధంగా ఉందన్నమాట ప్రస్తుతం పరిస్థితి. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నేనైతే ఫుల్ పాజిటివ్ వైబ్స్ తోటి ఉన్నాను, ఫుల్లీ పాజిటివ్ వైబ్స్. సో ఆ విధంగా నాకు తగ్గట్టుగా నాకు సపోర్ట్ ఉంటే ఇంకా దూసుకెళ్ళేటోని. కాకపోతే
నాకు బ్యాక్వర్డ్ ఫోర్సెసే ఎక్కువైపోయినాయి. సో ఆ విధంగా కొద్దిగా బ్రేక్లు వేసుకుంటూ ముందుకు పోతున్నా, కానీ తగ్గేదే లే అస్సలు. సో మీకు కూడా ఇలా అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నాకున్న ఈ రిజల్ట్స్కి, నేను చేస్తున్న నా ఈ అంటే ఆలోచనలకి, నేను వేసుకున్న నా ప్లానింగ్స్కి ఒక మంచి సపోర్ట్ ఉంటే కనుక ఇంకా మెరుగైన ఉత్పాదక ఉండేదన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. ఉంటానండి ఇంకా. రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.